గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని గరం మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆ కలుపుకున్న పీసెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో మనం ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయకుండా కచ్చా పచ్చగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మళ్ళీ అది బాగుండదు అనమాట. సో దాంట్లో ఫ్రై చేసిన తర్వాత అదేవిధంగా మన టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ అది కూడా అలాగే కచ్చా పచ్చగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలి అంటే అంత గ్రేవీ విధంగా మీరు కాజుని యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత దాన్ని గ్రేవీగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ వేసేసిన తర్వాత ఆ గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీని యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఆ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, మీకు ఎంత స్పైసెస్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, ఫైనల్లీ మన పన్నీర్ బటర్ మసాలా రెడీ విత్ పుల్కా. వీడియో కనుక నచ్చినట్టయితే